సో ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్ విషయంకి వస్తే పాటు మనతో పాటు హర్ష ఉన్నారు. సో హర్ష గారు అయితే ఇక్కడ మాత్రం ఒక పెయింటింగ్ వేశారు. అది ఎలా వేశారో ఏంటో చెప్పే ముందు ఫస్ట్ ఏంటంటే ఈ పెయింటింగ్ కన్నా ముందు హర్షని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి హర్ష గురించి కొన్ని నిజాలు నాకు తెలిసాయి. దీని ముందు వాణి అనే అమ్మాయిని మనం చూసాము, ఆల్రెడీ తన పెయింటింగ్స్ చూసాము. తన ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. హర్ష ఫీలింగ్స్ మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఏంటన్నది చూస్తాను. ఫస్ట్ ఈ పెయింటింగ్ చూడండి, దీని తర్వాత ఆ పెయింటింగ్కి వెళ్దాం. ఓకేనా? హర్ష హాయ్. హాయ్ సార్. ఏంటి పెయింటింగ్ గురించి ఏంటి అసలు? సార్ ఇది 2 months బ్యాక్ అజంతా ఎల్లోరా అనే ట్రిప్కి వెళ్ళాం అనమాట, ఫీల్డ్ ట్రిప్, కాలేజ్ అందరూ కలిసి. సో అక్కడ కైలాస్ టెంపుల్ అని చెప్పి ఫేమస్ కైలాస్ టెంపుల్ అని ఉంటుంది. సింగిల్ స్టోన్ కార్వింగ్ అని ఉంటుంది. అది పైనుంచి చెక్కుకొని వచ్చారనమాట. ఓకే, ఒక దగ్గర 1000 సంవత్సరాల ముందు 400 సంవత్సరాలు కలిపి చెక్కింది. తరాలు, ఒక 5-6 తరాలు చెక్కారన్నమాట టెంపుల్. దాని మీద ఇది ఉంటుంది అనమాట. ఇది ఒక 7 feet అలా ఉంటుంది. ఓకే, దీన్ని నేను పెన్ డ్రాయింగ్లో చేద్దాం అనుకున్నాను. పెయింటింగ్ అనేది నేను ఎలాగో స్పెషలైజేషన్ పెయింటింగ్ కాబట్టి వర్క్స్ ఉంటాయి, కానీ పెన్ డ్రాయింగ్లో చేద్దాం అని ఒక ఇంట్రెస్ట్ వచ్చి పెన్ డ్రాయింగ్ చేశాను. పాయింటలిజం అంటారు దీన్ని. పాయింటలిజం, పాయింట్స్ తో మాత్రమే ఉండేది. ఓకే, ఓన్లీ పాయింట్స్ తోనే ఉంటుందా? ఇది ఎక్కడ డ్రాయింగ్ చేసినట్లేదు, డ్రాయింగ్ ఉండదు, కొంచెం పాయింటలిజం అన్నమాట. కరెక్టే, ఎక్కడ గీత కనిపించలేదు. అన్నీ కూడా ఇక్కడ చూస్తే మనకి అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక్క గీత గీయడానికే మనకి ఇక్కడ చాలా టైం లేదు, చిరాకులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ అనుకుంటే ఇన్ని చుక్కలు అలా పెట్టావు నాయన. ఇది ఒక రఫ్గా ఒక 11 to 12 hours పట్టింది సార్ ఇది వేయడానికి. అబ్బో, గ్యాప్ తీసుకున్నాం. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు తెలుసు కదా హర్ష గురించి. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఈ వీడియో కొంచెం తేడాగానే ఉంటుంది, ఎందుకంటే హర్ష వీడియోస్ అన్నీ కూడా చాలా తేడాగా ఉంటాయి. మనిషి కూడా చూడడానికి సాఫ్ట్గా కనిపించినా సరే తేడా మనిషి అనమాట. అంటే తేడా అంటే డిఫరెంట్గా ఆలోచిస్తాడు. సో ఇక్కడ పెయింటింగ్ విషయంకి వస్తే మాత్రం ఇక్కడ మనకి ఏంటంటే పెద్ద ఆవిడ, ఇక్కడ ఏంటంటే ఇది స్కల్ప్లో ఉంది, అండ్ ఇక్కడ మోడర్న్గా ఉంది. సో ఈ ముగ్గురు చూస్తే కాస్ట్యూమ్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన హర్ష. హర్ష ఏంటి ఇది చెప్పు సార్. దీని టైటిల్ వచ్చేసి పర్స్పెక్టివ్ అనమాట, అంటే చూసే విధానం. ఇది అంటే జనరేషన్ ఏంటి టైటిల్ ఏంటి? పర్స్పెక్టివ్, చూసే విధానం. ఓకే, చూసే విధానం. ఓకే, అది మనం అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, అలాగని అవ్వచ్చు. ఓకే, అంటే ఎప్పటి నుంచో టెంపుల్స్ మీద ఉన్న స్కల్ప్చర్స్ చూసుకుంటే ఉమెన్వి, ఓకే, అవి హాఫ్ న్యూడ్ కానీ ఫుల్ న్యూడ్ కానీ ఉంటాయి. డ్రెస్సెస్ తక్కువ, ఆర్నమెంట్స్ ఎక్కువ. టెంపుల్స్ మీద ఉన్న ఎక్కడ ఏ టెంపుల్ చూసుకున్నా ఓల్డ్ టెంపుల్స్ మీద. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ప్రజెంట్ టైమ్స్లో అనుకోవచ్చు మనం, మన అక్క కానీ కొంచెం ఏజ్డ్ ఉన్న ఆంటీ లేకపోతే అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు. అది వచ్చేసి మోడర్న్ టైంలో ఒక అమ్మాయి, ప్రెజెంట్ టైంలో ఒక టీనేజర్ అమ్మాయి ఎలా డ్రెస్ చేసుకుంటుందో అలా ఉంది. ఓకే, సో ఇక్కడ కామన్గా కనిపించేది ఏంటంటే బాడీ స్కిన్ అన్నమాట. ఓకే, స్కల్ప్చర్లో మొత్తం స్కిన్ కనిపించింది. స్కల్ప్చర్ స్టోన్ కార్వింగ్ కాబట్టి నీకు స్టోన్ మీద నడుము కానీ లేకపోతే చేతులు కానీ ఏదన్నా మొత్తం స్కిన్ టోన్ కనిపించింది. శారీకి వచ్చేసరికి కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. పర్టికులర్గా ఈ పెయింటింగ్లో ఆ టీనేజర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, మోడర్న్ అమ్మాయి స్కిన్ అనేది చాలా తక్కువ కనిపించింది అన్నమాట. ఓకే, ఫుల్లీ కవర్డ్, బట్ ఓన్లీ షోల్డర్ మీద మాత్రమే ఉంది. కానీ చూసిన వాళ్ళు ఏమంటారు, జడ్జ్ చేస్తారనమాట, ఎందుకు అలా డ్రెస్ వేసుకున్నావు ఏంటి అని చెప్పి. అదే శారీ కట్టుకుని అలా అనరు. ఒడ్డు కనిపించింది, నడుము కనిపించింది అని ఏమనరు. మోడర్న్ అమ్మాయి చిన్నది కనిపించినా సరే అది షో కోసం వేసుకుంది, ఇంకోళ్ళు చూడడానికి, ఇలా అంటూ ఉంటారు అన్నమాట. సో దాన్ని చూపిస్తూ, సో ఇప్పుడు చెప్పే విధానం ఏంటంటే ఇప్పుడు జీవనశైలి మారే కొలది కల్చర్ కూడా మారుతుంది, అండ్ డ్రెస్ సెన్స్ కూడా మారుతుందని నువ్వు చెప్తున్నావు. సో ఇది సృష్టించింది, ఈ చీర సృష్టించింది కూడా లేడీస్ వాళ్ళే. అవును, ఈ డ్రెస్ కూడా తయారు చేసింది వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు కట్టుకుంటే ఏంటి ప్రాబ్లం అని ఇక్కడ అదే అంటున్నాను. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని తక్కువ చేసి చూడడం అనమాట. అది ఓకే, ఒక పెద్ద ఆవిడ వచ్చి చిన్న ఆవిడ అనే ముందు ఈమె వేసుకున్న డ్రెస్ చూసుకోవాలి. శారీ కట్టుకున్నప్పుడు చాలా ఓపెన్గా ఉంటుంది, అక్కడక్కడ చెస్ట్ కానీ నడుము కానీ బ్యాక్ కానీ ఏదంటే. కానీ అలా ఉండట్లేదు అనమాట. సరే వేసుకుందిలే అని వదలట్లేదు. ఎలాంటి జడ్జ్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు అలా వేసుకుంటున్నావు, ఎవరికి చూపిద్దామని ఏంటి. సో దాని మీద వేసాను. చూసే విధానం బట్టి మనం ఆలోచించాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే విధానం మాత్రం మార్చుకోవాలని చెప్పి మన హర్ష చెప్తున్నాడు. సో ఇక్కడ విషయంకి వస్తే మాత్రం ఏంటి అంటే, మనం బయట ఆల్రెడీ చదువుతుంటాము ఈ చుట్ట డాష్ చేయకూడదు అని చెప్పి, అయినా సరే ఇక్కడ ఏంటంటే ఈ చిన్నోడు ఏదో చేస్తున్నాడో చుట్టూ కెమెరాలు పెట్టాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి, ఎవరి నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా ఎవరు ఎక్కడ పోసుకుందాం అన్నా సరే కెమెరాలు పెడదామని ఫిక్స్ అయ్యావా ఏంటి? అసలు లేదు సార్, లేదు. దీని వెనకాల ఒక డెప్త్ మీనింగ్ అనేది ఉంటుంది సార్. డెప్త్ అంటే మనం ఆలోచించే దాన్ని బట్టి. ఎలాంటి కెమెరాస్ని నేను చూసే మనుషుల్ని రిప్రజెంట్ చేస్తూ కెమెరాస్ చేశాను అన్నమాట. చిన్నపిల్లవాడు ఏంటంటే చంచలత్వం ఉంటుంది సార్, అంటే నచ్చింది చేసేయడం అనేది ఒకటి ఇది ఉంటుంది అన్నమాట. నాకు నచ్చింది అది రాంగ్ అయినా సరే, చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే రాంగ్ అయినా సరే చెయ్యాలనే ఇదిలో ఉంటుంది. సో వాడు ఏంటంటే చెప్పినా సరే
రోడ్డుకి దిక్కుండా రోడ్డు మధ్యలో డివైడర్ మీద నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. అంటే వాడు పనాడు చేస్తున్నాడు, వాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు అన్న. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దాన్ని ఎందుకు అలా ఉన్నా చేదరించుకున్నారు. ఇదే సీన్ నేను ఫోటో రెఫరెన్స్ ద్వారా చేశాను. మా ఇంటికి వెళ్ళే దారిలో ఒకడు అలా వెళ్తున్నాడు అనమాట పొద్దున పూట. ఓకే. సో నేను ఫోటో తీసుకొని దానికి ఏమైనా కంపోజ్ చేద్దామని చెప్పి కెమెరాలు పెట్టి ఒక సెలబ్రిటీని ఫీల్ తెద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది కదా, అది రెడ్ కార్పెట్ని యూస్ చేశాను. హాలీవుడ్లో మనకి రెడ్ కార్పెట్ అని చెప్పి ఫోటోలు అవి తీస్తాను, పెద్ద పెద్ద షోస్ అవుతాను. రైట్. వాడు అక్కడ ఏంటి ఒక సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నాడు అనమాట. నేను ఎవరిని పట్టించుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటాను, నేను ఎవరి మాట విన్నాను. కొంతమంది దిగమంటున్నారు, నవ్వుతున్నారు, కొంతమంది అసహించుకుంటున్నారు, తిడుతున్నారు. లేదు, నాకు నచ్చిందే నేను చేస్తాను. వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వట్లేదు, వాడు నడుచుకొని వెళ్తున్నాడు అంతే. సో ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న కెమెరాలన్నీ కూడా మనుషులు అంటే ప్రజలు. సో వాళ్ళు చాలా అంటారు, అన్నా సరే వాడు పట్టించుకోకుండా ఈజ్ ది బాస్ అండి, వాడే బాస్ అండి. సో ఆయన బాస్లో ఫీల్ అయ్యాడు కాబట్టి మనకి ఈ చిత్రీకరణ పెట్టాడు. సో తప్పుగా అనుకోకండి, ఫస్ట్ నేను యాంకర్ పట్టు చెప్పినట్టు తప్పుగా అయితే అనుకోకండి, అది వేరు ఇది వేరు. రైట్, ఇంకొకటి ఉంది చూద్దాం దాన్ని. ఇది నేను కొన్ని వీడియోస్లో గతంలో చూశాను. మందు మానిపించడానికి ఎద్దొచ్చి తీసుకొచ్చి పొడిపిస్తారు, అలాంటివి ఏవో సంథింగ్ ఉంది. కాదు, లేదు, ఆ స్టోరీలు ఏమైనా తీసుకోలేదు. నేను దీన్ని ఎలా చూసానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పేపర్ మీద చేసింది అనమాట. యాక్రిలిక్ అండ్ చార్కోల్ మిక్స్డ్ మీడియా అంటారు. ఓకే. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇళ్ళలో తిడతా ఉంటారు మనల్ని, ఎద్దులో పెరిగావు, గంగిరెద్దులో మాటన ఏంటి, ఎవరు అన్నారా ఏంటి? అన్నారు సార్, అనుకున్నా అందరు నన్ను అంటారు. ఆల్రెడీ. ఓకే. సో వాళ్ళు అలా అంటున్నప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. అంటే నన్ను నేను అనుకుంటే, గట్టిగా నేను బలంగా అనుకుంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పి, గంగిరెద్దు కూడా నేనే, నా రిఫ్లెక్షన్ నేనే, కింద ఉన్నది నేనే. ఓకే. నన్ను నేను మోటివేట్ చేసుకుంటే మాట వింటాను నేను కూడా. అలాగే చెప్పే విధంగా ఎవరికన్నా చెప్తే ఆడు మాట వింటాడు. అవతలోడు మంచోడు అవనివ్వండి, చెడ్డోడు అవనివ్వండి, మూర్ఖుడు అవనివ్వండి, ఎవరన్నా చెప్పే విధం బట్టి మనం మంచిగా చెప్తే మంచిగా తీసుకుంటాడు. ఆడు చెడ్డ పనులు చేస్తాను, మనం ఆడికన్నా చెడ్డగా బిహేవ్ చేస్తే ఆడు మాట వింటాడు. రైట్. సో దాన్ని చూపిస్తూ, సో టోటల్గా మీకు అర్థమైన విషయం ఏంటంటే, చాలా చిన్నపిల్లల మనస్తత్వంతో ఆలోచిస్తాడు మన హర్ష. అండ్ అంతేకాకుండా ఆ క్రియేటివిటీ థాట్స్ అన్నీ కూడా పెద్దరికంగా చెప్పాలని ట్రై చేస్తున్నాడు. తన మనసు అర్థం చేసుకోవడానికి మీరు అందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో తిన్న ఆలోచన ఎలా ఉన్నది మాత్రం ఖచ్చితంగా పెట్టండి, మర్చిపోకండి. హర్షని ఏ రకంగా సపోర్ట్ చేస్తారో, ఎటువంటి ఐడియాస్ ఇస్తారో మీ ఇష్టం.